శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి సంబంధించి ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తికి అనేక నామాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో రామనామం వీలైనన్ని సార్లు చదివితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రామ 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 అనుకుంటూ ఉంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ కలుగుతాయి. కృష్ణ 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 అనుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. నారాయణ 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 అనుకుంటే గ్రహదోషాలు నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. చెడ్డ శకునాల వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు చెడు శకునం వచ్చిందనుకోండి, నారాయణ 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 అనుకుంటే ఆ చెడు శకునం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఆపదలు ఏవైనా వస్తే అనుకోని ఆపదలు అచ్యుత 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 అనుకోండి, ఆపదలన్నీ తొలగిపోతాయి. అకారణ భయాలు ఆందోళనలు ఉంటే హృషికేశ 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 అనుకోండి, అకారణ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం రావాలంటే సర్వేశ్వర 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 అనుకోండి. అలాగే